Hi my dear students, welcome to Chemistry SR, your favorite chemistry channel. Okay, in this video we will discuss about metallic and non-metallic nature. Topic related to inter first year second chapter, classification of elements and periodic properties. Okay, metallic nature, non-metallic nature gurinchi chudali. What is meant by a metal, non-metal, how they vary in a group and in a period, ivi discuss cheddam. So what is meant by metallic nature? So we can define simply. In earlier video we were discussed one thing, electropositive character. So electropositive nature చెప్తున్నప్పుడు ఏం చెప్పాం, more the electropositive nature, more the metallic nature అని చెప్పాం. Simply metallic nature is nothing but the measure of electropositive character. ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ కు మెజర్మెంట్ గా చెప్తారు మెటాలిక్ నేచర్. ఇట్ మీన్స్ మోర్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్స్ అలా చెప్పచ్చు. సో సింప్లీ మెటాలిక్ నేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ electropositive nature అని చెప్పచ్చు. సో మెటాలిక్ నేచర్ ఇస్ నథింగ్ బట్ ఎ మెజర్ ఆఫ్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్. మరి నాన్ మెటాలిక్ నేచర్ అంటే ఎలక్ట్రోనెగటివ్ నేచర్ అంతే. సో నాన్ మెటాలిక్ నేచర్ ఈజ్ ఏ measure of electronegative nature. Non-metallic nature is a measure of electronegative nature అని చెప్పొచ్చు. సరే, మరి మెటాలిక్ క్యారెక్టర్ ఎవరికి ఉంటుంది? ఎవరికైతే ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి మెటాలిక్ నేచర్ ఉంటుంది అంట. ఓకేనా? అంటే లార్జ్ సైజు, లెస్ అయనైజేషన్ ఎనర్జీ. And one more thing, in a group from top to bottom, metallic nature, electropositive nature increases because size increases అని చదివాం లాస్ట్ వీడియోలో. సరే, ఇప్పుడు ఈ మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ గ్రూప్ అండ్ పీరియడ్లో ఎలా వేరీ అవుతాయో చూద్దాం. సో ఇన్ గ్రూప్, వేరియేషన్ ఇన్ గ్రూప్, మెటాలిక్ క్యారెక్టర్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటాం కదా, ఎలా ఉంటుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ ఏ గ్రూప్ తీసుకుందాం. ఫిఫ్త్ ఏ గ్రూప్ అంటే ఏంటి? నైట్రోజన్ ఫ్యామిలీ. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్, దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఫిఫ్త్ ఏ గ్రూప్. అండ్ వన్ మోర్ థింగ్, at the size increases, nothing but in a group from top to bottom atomic size increases, so metallic nature increases అంటాం. చూడు, here nitrogen and phosphorus, the first two elements are non-metals. Next, arsenic and antimony, next two elements, these are metalloids. What is meant by metalloid? Metalloid is nothing but element having both metallic and non-metallic character. So having metal and a non-metal nature. Okay na? Sare, which is also called as semi-metals, right? Okay. Chivari the bismuth, which is a metal. So in a group top to bottom metallic nature increases. Why? Because electropositivity increases. Why? Because atomic size increases. Clear? Okay. Next, variation in a period. పీరియడ్లో ఎలా వేరీ అవుతుందో చూద్దాం. పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. జనరల్గా ఒక థర్డ్ పీరియడ్ తీసుకుందాం మనం. ఓకేనా? ఏం తీసుకుందాం? థర్డ్ పీరియడ్. అంటే ఫస్ట్ పీరియడ్లో హైడ్రోజన్ ఉంటుంది, సెకండ్ పీరియడ్లో లిథియం ఉంటుంది, థర్డ్ పీరియడ్లో ఎవరు ఉంటారు? సోడియం ఉంటుంది. సో థర్డ్ పీరియడ్ ఎక్కువగా ఎగ్జామ్ పడుతుంటాడు. థర్డ్ పీరియడ్లో ఎలిమెంట్స్ ఎవరు ఉన్నారు? సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, ఓకేనా, సల్ఫర్, క్లోరిన్. ఓకేనా? ఇనర్ట్ గ్యాసెస్ వదిలే, వాటి గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఓకేనా? సరే,
సో వీటిలో గమనిస్తే ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజెస్ అంటాం. అటామిక్ సైజ్ తగ్గిపోయింది అంటే ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ తగ్గిపోతుంది అని. ఎందుకు? అటామిక్ సైజ్ తగ్గితే ఎలక్ట్రాన్స్ పోవు, పాజిటివ్ అని రాదు. సో ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ డిక్రీజెస్, నథింగ్ బట్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్. కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి మెటాలిక్ నేచర్ తగ్గిపోతుంది. ఓకేనా? సరే చూడు, కావాలంటే సోడియం అండ్ మెగ్నీషియం, దీస్ ఆర్ మెటల్స్. ఆల్కలీ మెటల్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్. అల్యూమినియం ఈజ్ ఏ metalloid. Metalloid is nothing but a semi-metal having both metallic and non-metallic character. Metal plus non-metal natures అని చెప్పుకోవచ్చు. ఓకే, దెన్ సిలికాన్, phosphorus, sulfur, chlorine, these are non-metals. So what did you observe? In a period, initially we can observe the metals and then little bit metal character and a non-metallic character, ultimately no metal, completely non-metals. It means in a period from left to right metallic nature decreases and non-metallic nature increases. So ఇక్కడ రాయొచ్చు, మనం ఏం రాయొచ్చు గ్రూప్ దగ్గర? in a group from top to bottom metallic nature increases. Okay, because atomic size increases. Because atomic size increases. Clear? మరి ఇక్కడ ఏం రాయొచ్చు మనం పీరియడ్ విషయంలో? ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ మెటాలిక్ నేచర్ డిక్రీజెస్, నాన్ మెటల్స్ వస్తున్నాయి. ఓకేనా? ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే మెటాలిక్ నేచర్ డిక్రీజెస్ అండ్ ఏం ఇంక్రీజ్ అవుతుంది? నాన్ మెటాలిక్ నేచర్. మెటాలిక్ తగ్గిపోయి నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది నేను మెటాలిక్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ గురించి. ఓకేనా? ఏమైనా డౌట్ ఉందా ఇందులో? మెటాలిక్ నేచర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ ఎలక్ట్రో పాజిటివ్ అన్నాం. గ్రూప్లో ఎలక్ట్రో పాజిటివ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. పీరియడ్లో మెటాలిక్ నేచర్ ఎలక్ట్రో పాజిటివ్ నేచర్ తగ్గిపోతుంది కాబట్టి మెటాలిక్ నేచర్ డిక్రీజ్ అవుతుంది అన్న. సో ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. చూడు, స్టార్టింగ్లో మెటల్స్ కొంచెం నాన్ మెటాలిక్ నేచర్, కంప్లీట్ నాన్ మెటల్. అది ఇక్కడ చూస్తే ఫస్ట్లో నాన్ మెటల్స్ కొంచెం మెటాలిక్, చివరికి వస్తే కంప్లీట్ మెటల్ అయిపోయింది. దెన్ దీనికి ఎక్స్టెండే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్. నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అది కూడా చూద్దాం. సరే, మన ఎలిమెంట్స్ ఫామ్ చేసే ఆక్సైడ్ల నేచర్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా? సరే, ఓకే, ఇది అర్థమైతే మెటాలిక్ నాన్ మెటాలిక్ నేచర్ నీకు అర్థమైంటే నేచర్ ఆఫ్ ఆక్సైడ్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఓకేనా? సరే, సింపుల్గానే చూద్దాం. చూడు, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నేచర్ ఆఫ్ oxides. Nature of oxides. Generally we know one thing, metals form basic oxides, non-metals form acidic oxides. So ila cheppochu, metal oxides are basic. metal oxides ke nature undani cheppochu, basic. మరి నాన్ మెటల్స్ ఫామ్ చేసే ఆక్సైడ్స్కి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ అసిడిక్. నాన్ మెటల్ ఆక్సైడ్స్కి అసిడిక్ నేచర్ ఉంటుంది. సరే, మెటల్ ఓకే బేసిక్ ఆక్సైడ్స్ ఇస్తాయి, నాన్ మెటల్ అసిడిక్ ఆక్సైడ్స్ ఇస్తాయి. మరి మెటలాయిడ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్స్, ఆక్సైడ్స్ ఆఫ్ metalloids, nothing but semi metals అంటాం కదా. ఆక్సైడ్స్ ఆఫ్ మెటలాయిడ్స్ ఆర్ amphoteric. ఏ నేచర్ ఉంటుందంట? amphoteric. ఏంటి amphoteric అంటే? హ్యావింగ్ బోత్
యాసిడిక్ అండ్ బేసిక్, యాసిడిక్ ప్లస్ బేసిక్ క్యారెక్టర్ రెండు ఉంటాయి. యాసిడిక్ ప్లస్ బేసిక్. ఇది ఎట్లా? ఓకేనా? ఎందుకలా చూడు, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పేసాం ఏంటంటే మెటలాయిడ్ అంటే ఏంటి, బోత్ మెటాలిక్ నేచర్ అండ్ నాన్ మెటాలిక్ నేచర్ రెండు ఉంటాయని చెప్పాం. మరి అలాంటి మెటలాయిడ్ ఫామ్ చేసే ఆక్సైడ్కి మెటాలిక్ నేచర్ ఉంది కాబట్టి ఎలిమెంట్కి, దాని ఆక్సైడ్కి బేసిక్ నేచర్ ఉంటుంది. మెటలాయిడ్ అన్నప్పుడు నాన్ మెటాలిక్ నేచర్ కూడా ఉంటుంది కదా, కాబట్టి తన ఆక్సైడ్కి యాసిడిక్ నేచర్ కూడా ఉంటుంది. సో యాసిడిక్ క్యారెక్టర్ యాజ్ వెల్ యాజ్ బేసిక్ క్యారెక్టర్, టూ క్యారెక్టర్స్ ఉంటాయి. అందుకే మెటలాయిడ్స్ ఫామ్ చేసే ఆక్సైడ్స్ ఆర్ అంఫిటరిక్ అని అంటాం. అర్థమైందా? సో మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్. సింపుల్గా చెప్పాలంటే మెటల్స్ గివ్ బేసిక్ ఆక్సైడ్, నాన్ మెటల్స్ గివ్ యాసిడిక్ ఆక్సైడ్, మెటలాయిడ్స్ గివ్ అంఫిటరిక్ ఆక్సైడ్ అంటాం. ఓకేనా? సరే, ఇది ఎందుకు ఎరేజ్ చేయలేదంటే దీన్ని బట్టి మనం రాసేయచ్చు. ఇప్పుడు చూడు, బాగా గమనించు నువ్వు. ఇక్కడ నైట్రోజన్ ఉంది, 5th A గ్రూప్, సేమ్ ఇదే గ్రూపే తీసుకుందాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమనీ, బిస్మత్, ఇవి ట్రైఆక్సైడ్స్ ఇస్తాయి. నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్, యార్సెనిక్, యాంటిమనీ మెటలాయిడ్, బిస్మత్ మెటల్. ఇది గుర్తుపెట్టుకో. ఇప్పుడు వీటి ఆక్సైడ్స్ నేచర్ చూద్దాం, మన స్టేట్మెంట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, యార్సెనిక్, యాంటిమనీ, బిస్మత్ ఏవైనా తీసుకోవచ్చు. నైట్రోజన్ పెంటాక్సైడ్ N2O5, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ P2O5, AS2O5, ఓకేనా, SB2O5, లేదా ట్రైఆక్సైడ్స్ అని తీసుకోవచ్చు. N2O3, P2O3, AS2O3, SB2O3 ట్రైఆక్సైడ్సే తీసుకుందాం. ఓకేనా, SB2O3, Bi2O3 ట్రైఆక్సైడ్స్ తీసుకుందాం. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటి, నైట్రోజన్, ఫాస్ఫరస్ నాన్ మెటల్స్ కదా. సో నాన్ మెటల్ ఆక్సైడ్స్కి ఏ నేచర్ ఉంటుంది, అసిడిక్. అంటే ఇక్కడ N2O3, P2O5 రెండింటికి ఏ నేచర్ ఉంటుంది, అసిడిక్ నేచర్ ఉంటుంది. మరి యార్సెనిక్, యాంటిమనీ ఏంటి, మెటలాయిడ్స్. మెటలాయిడ్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉండాలి, యార్సెనిక్, యాంటిమనీకి మెటలాయిడ్స్ కాబట్టి వాటి ఆక్సైడ్కి ఏ నేచర్ ఉండాలి, అంఫిటరిక్. సో అంఫిటరిక్ నేచర్. దెన్ బిస్మత్ ఈజ్ ఏ మెటల్ అని చెప్పాం. ఓకేనా, మరి మెటల్ ఆక్సైడ్కి ఏ నేచర్ ఉండాలి, బేసిక్ నేచర్ ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ బేస్. సిమిలర్లీ ఇక్కడ చూద్దాం. ఓకేనా, సోడియం, మెగ్నీషియం మెటల్స్, అల్యూమినియం మెటలాయిడ్, సిలికాను, ఫాస్ఫరస్, సల్ఫరు, క్లోరిన్ ఏంటివి, నాన్ మెటల్స్. సో సోడియం ఆక్సైడ్ Na2O, మెగ్నీషియం ఆక్సైడ్ MgO, అల్యూమినియం ఆక్సైడ్ Al2O3, సిలికాన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, క్లోరిన్ హెప్టాక్సైడ్ Cl2O7 వాటి ఆక్సైడ్స్. ఇప్పుడు చూడు, సోడియం అండ్ మెగ్నీషియం ఆర్ మెటల్స్ సో దట్ దేర్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. క్లియర్? మెటల్ ఆక్సైడ్స్ బేసిక్. అల్యూమినియం is a metalloid so that its oxide is amphoteric. Okay, clear? Then silicon, phosphorus, sulfur, chlorine, these are non-metal so that their oxides are acidic. Clear? So ఇప్పుడు మనం స్టేట్మెంట్ ఏం చెప్పచ్చు అంటే, ఇన్ ఎ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ వినా మెటాలిక్ నేచర్ ఇంక్రీజ్ కదా. మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్ అంటే మెటల్ ఫామ్ చేసే ఆక్సైడ్ బేసిక్ కదా, సో బేసిక్ నేచర్ ఇంక్రీజెస్ అని చెప్పాలి. సో ఇన్ ఎ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ basic nature of oxides increases. Oxides basic nature increases. Ante in a period from left to right non metallic character increases annam kada, non metallic nature increases. Metallic taggi non metallic increase avutundi. Non metals acidic oxide kada istayi kabatti acidic nature increases ani cheppochu. In a period from left to right acidic nature of oxides increases. That's it. ఇది నేను మనకు నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్, మెటాలిక్, నాన్ మెటాలిక్ క్యారెక్టర్. ఓకేనా? సో గ్రూప్లో పీరియడ్లో ఎలా వేరీ అవుతాయో కూడా చూసాను విత్ ఎగ్జాంపుల్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సీ యూ నెక్స్ట్ వీడియో with the next topic. Okay,
Thank you.